ప్రస్తుతము పాకిస్తాన్లో రెడ్ అలర్ట్ ఉందండి. అంటే వాళ్ళు హై అలర్ట్లో ఉన్నారని కాదు, రెడ్ అలర్ట్. ఎందుకు అంటే భారత్ ఒక హిట్ లిస్టును తయారు చేసింది. సో ఈసారి ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అన్నప్పుడు ఏ ప్రాంతాల మీద దాడులు చేయాలి ఆల్రెడీ మనము లిస్టు రెడీ చేసేసాం. సో ఇప్పుడు పాకిస్తాన్కి ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి. పోయిన వీడియోలో వాడు ఎట్టి పరిస్థితుల్లో భారత్తో ఒక యుద్ధము చెయ్యాలి అని మాట్లాడాం, నిన్న కూడా మాట్లాడాం. కానీ వాడికి యుద్ధం అవసరమా? ఖచ్చితంగా కాదు. ఇప్పుడు మనకు వస్తున్న వార్తల ప్రకారము ఈ డబల్ ఏజెంట్స్ ఉంటారు చూసారా, పాకిస్తాన్లో భారత్లో కూడా ఉంటారు. వాళ్ళు ఇస్తున్న సమాచారము ప్రకారము పాకిస్తాన్ ఈ యుద్ధము చెయ్యలేదండి. అది వాళ్ళ పరిస్థితి. అంటే కెపాసిటీయే లేదు. ఒకవేళ వాళ్ళ యుద్ధము చేస్తే 4 రోజుల్లో ఖేల్ ఖతం అయిపోతుంది. సో ఇది మనకు వస్తున్న వార్తలు. కానీ వీడి ప్రాబ్లం ఏమిటి? ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తాను. వీళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి ఫారిన్ మినిస్టర్ ఇష్కియదార్ ఇతను చైనా వెళ్ళాడు. మీకు చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ ఈయన్ని కలుస్తున్నాడు. మీరు ఈ రా ఏజెంట్లు చెప్తారు చూసారా, బాడీ లాంగ్వేజ్, దానిని గమనించారు అనుకోండి. ఈ ఇష్కియాదార్ ఏదో ఒక రిక్వెస్ట్ పెడుతున్నాడు, అయ్యా బాబు అని అడుక్కుంటున్నాడు. వాంగ్ యీ మాత్రం చాలా కోపంగా, మీడియా ముందరే చాలా కోపంగా, నో 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 ఇలాంటి పనులు చెయ్యకండి. అంటే ఏంటి? మేము భారత్ మీద యుద్ధము చేసే తీరాలి బాబు, వేరే మార్గమే లేదు, మీరు కొంచెము కోఆపరేట్ చెయ్యండి. సో ఇలా తీసుకోవచ్చు కదా. వాంగ్ యీ లేదురా, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, మనము ఈ పని చెయ్యలేము అని ఆయన చెప్తున్నాడు. ప్రాబ్లం ఏంటి? ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. చెప్పాను కదా, ట్రంప్ ఇరుక్కున్నాడు. దానికి ఒక బలి పశువు కావాలి. ఆ బలి పశువు పాకిస్తాన్. సో నీకు డబ్బు ఇస్తాను, ఆయుధాలు ఇస్తాను, మా సైన్యాన్ని కూడా పంపిస్తాను, నువ్వు భారత్పై యుద్ధము చెయ్యి. విలన్ హీరో అవ్వడం ఇదే ప్రయత్నం. ఇరాన్ నుంచి తప్పించుకోవాలి అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధము కావాలి. ఇదే కదా ఇష్యూ. ఇప్పుడు ఒక యుద్ధ నిపుణుడు నాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ అమెరికా ఈ ఇరాన్పై చేస్తున్న యుద్ధము, దీనికి ప్రాథమిక కారణము భారత్ చైనా అండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, రష్యాను కూడా కలుపుకోండి అంటాను, ఆర్ఐసి అంటారు. రష్యా నుంచి ఆయిల్స్ మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దాటుకుంటూ భారత్లోకి రావాలండి. యుద్ధము జరిగితే అది ఆగిపోతుంది. అంటే రష్యా యొక్క వార్ ఫండింగ్ అనేది ఆగిపోయింది. వాళ్ళ చమురు అనేది భారత్ దాకా రాదు. ఓకే, ఇక భారత్కి రావలసిన పెట్రోల్ అనండి, క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఖతార్ నుంచి కదా గ్యాస్ వస్తుంది, ఆగిపోయింది. అంటే మనము ఎనర్జీ క్రైసిస్లో పడిపోతాం. రెండవ విషయం, ఇక చైనా అన్నారు అనుకోండి, మీకు రష్యన్ ఆయిల్స్ అట్ ది సేమ్ టైం ఇరాన్ ఆయిల్స్ కూడా, ఎందుకంటే ఇక్కడే కదా యుద్ధము. కాబట్టి ఇరాన్ నుంచి కూడా చైనాకు చమురు అనేది వెళ్ళదు. సో ఒకే దెబ్బకు రష్యా, భారత్, చైనా ఈ వికెట్స్ పడిపోతాయి. ఇది వీళ్ళు ఆలోచించారంటే అదే ఈ ఇరాన్ యుద్ధము అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ సమీకరణ ఎక్కడ మారిపోయింది? మీకు రష్యా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా భారత్కు చమురు పంపిస్తున్నారు, ఇక రెండింతలు పంపిస్తున్నారు. ఎందుకు? ఇరాన్ మన మిత్రదేశం. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ వద్ద రష్యా ఓడలు భారత్ ఓడలను ఆపకూడదు, అయిపోయింది కదా. సో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనేది ఇరాన్ కంట్రోల్లో ఉంది. అంటే ఇరాన్ వాళ్ళు తిరగబడతారు అని అమెరికా వాళ్ళు ఊహించలేదు. వాళ్ళ యుద్ధ ఓడల మీద కూడా దాడులు జరగవచ్చని భయపడి మీకు యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్ అనండి, యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ అనండి వెనక్కి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఈ ట్రాక్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు? కొన్ని దేశాలకు మాత్రమే ఈ సదుపాయం, వాళ్లకు మాత్రమే మేము పర్మిషన్ ఇచ్చాము. సో అయిపోయింది కదా. రష్యా ఓడలు, భారత్ ఓడలు నేరుగా వస్తున్నాయి. ఇక ఇరాన్ నుంచే చైనాకు వెళ్లాల్సిన చమురు అనేది డైరెక్ట్గా వెళ్ళిపోయింది. సో వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా మీకు సేవ్ అయ్యారు, ఏది ఆయిల్స్ విషయంలో. కానీ అక్కడ ఖతార్ యొక్క గ్యాస్ కాంప్లెక్స్ పేలిపోవడంతో మనకు ఇవాళ గ్యాస్ క్రైసిస్ ఉంది. సో వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక 10%, అంటే మిడిల్ ఈస్ట్ దేశాల మీద ఇరాన్ ఇలా దాడులు చేస్తాయని అమెరికానో ఇజ్రాయెలో ఊహించలేదండి. అదైతే జరిగింది.
సో ఇప్పుడు ట్రంప్ యొక్క ప్లాన్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఈ ఆయిల్స్ని ఆపలేకపోయాడు. ఆపాలంటే ఏంటి? భారత్కు పాకిస్తాన్కి మధ్య ఒక యుద్ధాన్ని పెడితే అప్పుడు ఏమవుతుందండి? మన జీడిపి అనేది కుప్పకూలిపోతుంది. భారత్లోకి వస్తున్న ఎనర్జీ ఏదైతే ఆయిల్స్ గ్యాసో అది కూడా, అంటే మన ఫోకస్ దాని మీద ఉండదు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని మనం ఆలోచిస్తాం. కాబట్టి మనల్ని టోటల్గా వాళ్ళు డైవర్ట్ చేసేయగలరు. కాబట్టి ట్రంప్ ఏం చేస్తున్నాడు? విపరీతమైన ఒత్తిడి అండి పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో ప్రెషర్ పెడుతున్నాడంటే, వెళ్ళు భారత్పై యుద్ధము చెయ్యి. కానీ పాకిస్తాన్ చేసే పరిస్థితిలో లేదు. ఎందుకండి? పాకిస్తాన్ చెయ్యొచ్చు కదా. ఇప్పుడు అమెరికా వాడు చెప్పాడు కాబట్టి పాకిస్తాన్ చేసే తీరాలి మనం మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, మొన్నటికి మొన్న ఈ కాశ్మీర్ పరిసర ప్రాంతాలలో లష్కరీ తైబాకు సంబంధించిన కొంతమంది హ్యాండిలర్స్ వాళ్ళు ఈ సీసీ కెమెరాలు పెడుతూ దొరికిపోయారండి. సో గట్టిగా మన వాళ్ళు పట్టుకొని అడిగితే ఇండియన్ ఆర్మీ యొక్క డిప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఎంతెంతమంది సైనికులు ఏ డివిజన్స్లో ఉన్నారు, పాకిస్తాన్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి, వీటిని తెలుసుకొని ఈ డేటాను మాకు పంపించండి, ఇది వీళ్ళు అడిగింది. ఇప్పుడు అడగడంలో అర్థం ఏమిటి? బలూచిస్తాన్లో ఉండే అమెరికా అధికారులకు ఈ డేటాను ఇవ్వాలి. కానీ ఇక్కడ మనము ఏం చేస్తున్నాము? ఇక్కడ ఎవరైతే అతి ముఖ్యమైన తీవ్రవాదులు ఉన్నారో, మొన్నటికి మొన్న నలుగురిని లేపేశామండి. నిన్న మాట్లాడే మహమ్మద్ తాహిర్ అన్వర్, మోస్ట్ ఇంపార్టెంట్ జైషీ మహమ్మద్ నాయకుడు, వాడిని లేపేశాం. అంటే నువ్వు చాలా గొప్పవాడివి, మేధావి, నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళు కారు కదా. ఒక పుతినో మోదీనో జీ జింగ్పింగ్ మామూలు వాళ్ళు కాదు కదండి. వాళ్ళు ప్లాన్ చేస్తారు కదా. సో నువ్వు ఏదో ఒక రకంగా చైనాను ఇందులోకి లాగాలి అని పాకిస్తాన్ ప్రయత్నము. అమెరికా వాడి ప్లాన్ ఏమిటి? చైనాను కూడా ఇరికించాలి, భారత్తో పాటు చైనా కూడా ఇరుక్కుంటుంది. ఇలాగా అంటే ఇది చెస్ బోర్డ్లో వీళ్ళు ఆడుతున్న అతిపెద్ద ఆట అండి. సో ఎవరు బెటర్గా క్యాల్కులేట్ చేయగలరో వాళ్ళే గెలుస్తారు. ఇందులో అమెరికా గొప్పనా, రష్యానా, భారత, చైనానా కాదు. మీరు ఆ టైంలో ఎలాంటి క్యాల్కులేషన్స్ వేస్తున్నారు, ఎక్కడ ఏ దెబ్బ కొడతారో దానిని బట్టి సమీకరణ అనేది మారిపోతుంది. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాకిస్తాన్ రెడ్ అలర్ట్లో ఉంది అంటే ముందు మన టార్గెట్ అసీం మునీర్ ఎక్కడ ఉన్నాడు, వాడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడో టోటల్గా మన రా ఏజెంట్లు వాడి మీద రేకి అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు వాడు పోయాడు అనుకోండి, ఇక ఏ యుద్ధము ఉండదు కదా. ఇంకొక నాయకుడు వచ్చి డొనాల్డ్ ట్రంప్తో అంత ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేయలేడు. షాబాజ్ షరీఫ్ అనేవాడు చేతగాని వాడు. కాబట్టి ఫస్ట్ టార్గెట్ అసీం మునీర్. నువ్వు నీ వైపు నుంచి ప్లాన్ చేస్తే మేము కూడా చెయ్యగలము కదా. ఇక రెండవ స్ట్రాటజీ, ఈ పిఓకే వద్ద ఎలాంటి మీకు తీవ్రవాద నాయకులు ఉన్నారు, ఇందులో కీలకమైన వాళ్ళ హిట్ లిస్ట్ మన వద్ద ఉందండి. ఒక్కొక్కడిని వేసేస్తాం. ఆపరేషన్ సింధూర్ 1లో ఏం జరిగిందో దానికి రెండింతలు, అందుకే దీన్ని పార్ట్ 2 అంటున్నాం. సో ఈ పార్ట్ 2లో మీ తీవ్రవాద నాయకులు ఎవడూ కూడా మిగలడు. సో ఈ రెండూ పోయాయి అనుకోండి, ఇంకా అమెరికా వాడు చెప్పడం ఏంటి, పాకిస్తాన్ వాడు మనపై యుద్ధము చేయడం ఏంటి, చైనా వాడు కూడా తప్పుకుంటాడండి. ఎందుకు అంటే రష్యా వైపు నుంచి పెద్ద హెచ్చరికలు కాదండి, లిటరల్గా వాళ్ళు రంగప్రవేశం చేసేశారు. మొత్తానికి పాకిస్తాన్ ఒకవేళ భారత్పై దాడులు చేస్తే మరి రెడ్ అలర్ట్ అనౌన్స్ చేశారు కదా. అనౌన్స్ చేసినప్పుడు ఎవరికి వాళ్ళు దాక్కోవడమే, యుద్ధానికి రావడము కాదు. కానీ మీకు ట్రంప్ వైపు నుంచి ఒత్తిడి, దీనిని ఎలా మేనేజ్ చెయ్యాలో ఇవాళ పాకిస్తాన్కి అర్థము కావడం లేదు. ఈరాన్ వార్ నుంచి తప్పించుకోవాలి అంటే భారత్ పాకిస్తాన్ వార్ అని చెప్పి ట్రంప్ ఆలోచిస్తున్నాడు. మరి ఇందులో ఇతను ఏ స్థాయిలో ఓడిపోతాడని మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా ఓడిపోతాడు. మరి ఆ లెవెల్ ఎలా ఉంటుంది ఊహించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.